ఆడ మగపిల్లలకు ఇంటి నుండే బాధ్యతలు నేర్చాలని, తల్లిదండ్రులే ముందు సంస్కారాన్ని నేర్పించి బయటకు పంపిస్తే చెడు పనులు చేయరని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ డాక్టర్ రాయపాటి శైలజ తెలిపారు. ఆడ మగ వివక్ష లేకుండా ఇద్దరిని సమానంగా చూడాలని, ప్రస్తుతం పరిస్థితుల్లో ఇద్దరికీ స్వీయ రక్షణ అవసరం ఉందని అన్నారు. శుక్రవారం కలెక్టరేట్ ఆడిటోరియంలో 8వ రాష్ట్రీయ పోషణ మాసోత్సవాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న మహిళా కమిషన్ చైర్పర్సన్ శైలజ మాట్లాడుతూ, ఆడవారికి ఆపదలు పక్కన పొంచి ఉంటాయని, తెలిసిన వారి నుండే ఎక్కువగా ముప్పు కలుగుతుందని పేర్కొన్నారు. ఆడవారి రక్షణ ప్రతి ఒక్కరి బాధ్యతగా భావించాలని, మహిళలు సురక్షితంగా ఉంటేనే సమాజం అభివృద్ధి చెందుతుంది అని తెలిపారు. మహిళలు పనిచేసే చోట, కళాశాలల్లో, కార్యాలయాల్లో, ప్రతి సంస్థల్లో మహిళా రక్షణ కమిటీలు తప్పకుండా ఉండాలని తెలిపారు. మహిళలపై అఘాయిత్యాలు జరిపిన వారిపై శిక్షలు కఠినంగా ఉండాలని, అప్పుడే నేరం చేయడానికి భయం కలుగుతుందని అన్నారు. ప్రభుత్వంపై నమ్మకం ఉంది కనుకనే అనేక మంది బయటకు వచ్చి కేసులు పెడుతున్నారని, మహిళల రక్షణకు, ఆరోగ్యానికి, అభివృద్ధికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కట్టుబడి ఉన్నాయని అన్నారు. సోషల్ మీడియా వలన మహిళలకు ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయని, అపరిచితులలో జాగ్రత్తగా ఉండాలని పేర్కొన్నారు. రక్షణ కల్పించాలి అనే ఉద్దేశంతో ఇలాంటి అవేర్నెస్ సెషన్స్ ప్రతి జిల్లాలో చేస్తాము. దీంట్లో భాగంగా మహిళలకి రక్షణతో పాటు వాళ్ళ ఆరోగ్యం కూడా, ఏదైతే బాలింతలు ఉంటారో కానివ్వండి, లేకపోతే ప్రెగ్నెంట్ లేడీస్ ఉంటారో వీళ్ళకి ఈ పోషణ్ మా ఈ నెల సెప్టెంబర్ 17 నుంచి మొదలైంది. ఆ పోషణ్ మాలో భాగంగా కూడా ఈ రోజు ఇక్కడ ఏదైతే ప్రోగ్రామ్ జరిగిందో దాంట్లో ముఖ్యంగా, ఎందుకంటే కొన్ని చోట్ల రక్తహీనత వల్ల కానివ్వండి, పుట్టే పిల్లల్లో కూడా సమస్యలు రావటం, కొన్ని జిల్లాల్లో ఇన్ఫెంట్ మార్టాలిటీ అనేది ఉంది. సో దాన్ని అంతా గమనించి కూడా మహిళా శిశు సంక్షేమ డిపార్ట్మెంట్ కానివ్వండి, ప్రభుత్వం, అలాగే డిఆర్డిఏ, మెప్మా వీళ్ళందరూ కలిసి ముఖ్యంగా గర్భవతులుగా ఉన్న వాళ్ళకి అంగన్వాడీ సెంటర్ ద్వారా వాళ్ళు బాల సంజీవిని అంటే న్యూట్రిషియస్ కిట్ అందించడం, అలాగే చిన్న పిల్లలకి అప్పుడే పుట్టిన పిల్లలకి ఏదైతే బిలో 3 years వరకు ఉంటారో వాళ్ళకి బాలామృతం కిట్ ఇవ్వటం కానీ, ఇవన్నీ కూడా మహిళల ఆరోగ్యానికి పెద్దపీట వేస్తుంది. ఎందుకంటే ఒక మహిళ ఆరోగ్యంగా ఉంటేనే తనతో పాటు పిల్లలు కానివ్వండి, ఫ్యామిలీగా కానివ్వండి ఆరోగ్యంగా ఉంటారు, అలాగే సంతోషంగా ఉంటారని మన మోడీజీ బర్త్డే రోజు కూడా సెప్టెంబర్ 17 ఒక మెడికల్ క్యాంప్స్ అనేది కూడా ప్రతి దేశవ్యాప్తంగా ప్రతి చోట కూడా స్టార్ట్ చేశారు. ఎందుకంటే అటు కేంద్ర ప్రభుత్వం కానివ్వండి, ఇటు రాష్ట్ర ప్రభుత్వం కానివ్వండి మహిళలకి పెద్ద పీట వేస్తూ వాళ్ళు వ్యాపారవేత్తలుగా ఎదగటానికి ఏమేమి స్కీమ్స్ చేయాలనేది, అలాగే వాళ్ళ ఆరోగ్యంగా ఉండటానికి ఏమేం చేయగలం అనేవి ఇవన్నీ కూడా చాలా పెద్ద ఎత్తులో తీసుకొస్తున్నాయి. దీంతో పాటు ఇవన్నీ చేస్తున్నాం సరే, కానీ ఆ మహిళ బయటకు వచ్చి పనిచేయాలంటే ఎలాంటి వాతావరణం క్రియేట్ చేయాలనే బాధ్యత కూడా మనందరి మీద ఉంది. ఎందుకంటే ఒక మహిళ లైంగిక వేధింపులు భరిస్తూ పని చేయలేదు, లేకపోతే స్కూల్లో చదువుకోలేరు ఆడపిల్లలు, లేకపోతే కాలేజ్ లో చదువుకోలేరు, వీళ్ళంతా కూడా ఏంటంటే ఈ లైంగిక వేధింపు వల్ల చాలా మానసిక ట్రామాకి, వ్యధకి గురవుతూ ఉంటారు అనమాట. దాని వల్ల ఎవరికి చెప్పుకోలేక కొంతమంది ఏంటంటే సూసైడ్ వరకు చేసుకునే అటెంప్ట్స్ కూడా జరుగుతున్నాయి. అలాగే చిన్న పిల్లల మీద, మైనర్స్ మీద